శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని గ్రంథంలో రాబడినటువంటి మాట, ఆయన త్రోవలో మనం నడిచినప్పుడు, ఆయన మార్గంలో మనం సాగినప్పుడు ఆ దేవుడు మనల్ని దీవించే దేవుడై ఉన్నాడు. కుటుంబ సమేతంగా ప్రభు మార్గంలో సాగుతూ ఉన్నప్పుడు మరి దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. అనునిత్యము ఆయన వాక్యం ధ్యానిస్తూ దేవుని గనపరుస్తూ దేవుని నామాన్ని కీర్తిస్తూ లోకంలో, సంఘంలో, సమాజంలో వద్దును లేను అంత మాత్రం కాదు, పిల్లల్ని దైవ మార్గంలో నడిపించడం తల్లిదండ్రుల బాధ్యత. కాబట్టి ఈ లోకంలో దైవిక మార్గంలో సాగుతూ ముందుకు వెళ్ళాలి. ఒక సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. మరి బాలుడైనటువంటి యేసు జ్ఞానమందు వయస్సు దేవుని మనుషులను వర్ణించినట్టు చూస్తూ ఉంటున్నాం. ఆయన మార్గంలో సాగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నేను కూడా ఆయన మార్గంలో సాగుతూ అనునిత్యం దేవుడి ఆశీర్వాదం కొన్ని సంఘంలో, సమాజంలో వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడై ఉండి నడిపించగాక. ఆమేన్. ప్రేమల తండ్రి, వందనాలు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాను మిషన్ మాతో వచ్చింది స్తోత్రాలు. మహిమ ఘనత భూమికి ఆరోపిస్తూ అన్నల్ని వీక్షిస్తున్న వారిని కూడా దీవించమని ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని దీవెన సదాకాలం తోడైంది దీవించి ఆశీర్వదించండి.